నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. ఇక అన్నదమ్ములు అంటే గొడవలు సహజం. అవి ఉంటేనే వారి మధ్య బంధం గట్టిగా ఉంటుందని పెద్దలు చెప్తారు. కానీ ఈ అన్నదమ్ములు మాత్రం అలా కాదు. వారి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటుంది. ఇద్దరు రాజకీయాల్లో కొనసాగుతున్న ఉద్దండులు. కానీ ఇద్దరు రాజకీయ విలువలు తెలియని మూర్ఖులేనా అని సందేహం వచ్చేంతగా ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. రాజకీయంగా బద్ధ శత్రువులుగా మారిన కేశినేని బ్రదర్స్ మధ్య రోజు రోజుకు ఆరోపణల యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తన సోదరుడు ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నీలు రోజుకో కొత్త కథనంతో ఆరోపణల యుద్ధం చేసుకుంటున్నారు. అన్నదమ్ముళ్ళు కాస్త ఆరోపణలిస్తులైపోతున్నారు. చూసే ప్రజలను తప్పుతో పట్టిస్తున్న ఈ అన్నదమ్ముల ఆరోపణలు ఎప్పుడు ఆగునో మరి. అయితే సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం మరో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం వ్యవహారంలో అరెస్టైన కీలక వ్యక్తులతో కేశినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయన్న లేఖ నాని రాశారు. అలాగే సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఇందుకు సంబంధించి ఎక్స్ వేదికగా కీలక వివరాలు బయటపెట్టారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ పేరు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు కూడా. మరోవైపు రాజశేఖర రెడ్డి సన్నిహితుడు పిఏ దిలీప్ పైలా విదేశాలకు పారిపోయేందుకు యత్నించగా సిట్ బృందం పట్టుకుంది. దిలీప్ వద్ద మద్యం కేసులో కీలక సమాచారం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే కేశినేని నాని బాంబు పేల్చారు. ఎక్స్ వేదికగా పెను సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో అరెస్టైన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, దిలీప్ పైలాతో కేశినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి తన వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని కేశినేని నాని లేఖలో సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి ఎంపీ కేశినేని చిన్ని ఆయన భార్య జానకి లక్ష్మిలతో కలిసి ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి అనే సంస్థల్లో భాగస్వాములుగా ఉన్నారని నాని వెల్లడించారు. ఇక ఇదే అంశంపై చిన్ని స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్, నాని గూఢాచారిగా పనిచేశారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఒక ప్రకటనలో నానిపై ధ్వజమెత్తారు. ఇక రాజకీయాల్లో రాకముందు తమ సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దుల్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్థలం ఉండటంతో సంయుక్తంగా నిర్మాణం చేపట్టడానికి వీలుగా 2021లో సంస్థను రిజిస్టర్ చేసినట్లు ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయని చిన్ని తెలిపారు. అయితే రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్న తరువాత కేశిరెడ్డి సంస్థతో ఎటువంటి నిర్మాణాలు జరపకుండా ఆనాడే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అమెరికా, దుబాయ్ కంపెనీలు అంటూ నాని సృష్టించిన ఫేక్ కంపెనీలను నిరూపించాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని స్పష్టం చేశారు. ఇక జగన్ రెడ్డి పాలనలో కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి విషం చిమ్మిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.
సత్తా ఉంటే కిసిరెడ్డికి తనకు జరిగిన ఆర్థిక లావాదేవీలను నిరూపించాలని శివనాథ్ మాజీ ఎంపీ నానికి సవాల్ విసిరారు. ఇక ఈ మంటలు మరింత తీవ్రమవుతున్నాయే తప్ప ఆరే అవకాశాలు ఏమాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే చిన్నికి సంబంధించిన బాగుతాలను 2 రోజులకొకటి చెప్పున నాని బయట పెడుతూనే వస్తున్నారు. దీంతో తమ్ముడిని అన్న ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారనే టాక్ జిల్లా రాజకీయాల్లో గట్టిగానే నడుస్తోంది. అయితే చిన్ని ఆరోపణలకు నాని స్పందిస్తూ, దొరా నువ్వు ఎన్ని పిట్ట కథలు చెప్పినా బుకాయించినా నువ్వు రాజ్ కసిరెడ్డి కలిసి 2019 డిసెంబర్ నుండి మద్యం కుంభకోణం సొమ్ములు నీకు నీ వారికి సంబంధించిన దాదాపు 56 డొల్ల కంపెనీల ద్వారా దేశ విదేశాలకు దారి మళ్లించిన విషయం యథార్థం అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇక మాజీ ఎంపీ నాని డిమాండ్ చేసినట్లుగా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? కేసినేని నాని చిన్నీల కథ కంచికి చేరునా, మరో మలుపు తిరుగునా అనే సందేహాలతో రసవత్తరంగా కొనసాగుతోంది. రైట్, ఇక గత కొన్ని రోజులుగా నాని అలాగే చిన్నికి సంబంధించి ఇద్దరు అన్న తమ్ముళ్ళు బద్ద శత్రువులుగా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్న తరుణంలో ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి మస్తాన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే. ఎస్ మస్తాన్ రావు గారు, చెప్పండి, అసలు నాని చిన్ని గొడవలకు సంబంధించి వాళ్ళ ఆరోపణలకు సంబంధించి కానీ ఏపీ మద్యం కుంభకోణం కేసులో చిన్నికి సంబంధాలున్నాయని ప్రధానంగా నాని ఆరోపిస్తున్నారు. బలమైన సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూసుకోవాలంటారు? మీ అభిప్రాయం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీకు కూడా. కేసినేని బ్రదర్స్ మధ్య గొడవ ఇప్పించుతారు. యాక్చువల్గా నాని ఎప్పుడైతే కొంత చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా కేసినేని నాని ఎంపీగా ఉన్న సమయంలో లోకేష్ గారిని వ్యతిరేకిస్తూ కొంత బహిరంగంగానే చాలా సందర్భాల్లో అటు ఢిల్లీలో కానీ చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల కొంత వేరే విధంగా ప్రవర్తించినప్పుడు అగౌరవంగా ప్రవర్తించి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా మనం చూసినట్లయితే కేసినేని చిన్ని గారిని ఆ బ్రదర్ని తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తా వస్తున్న పరిస్థితి. సో అది ఎప్పటి నుంచి అయితే ప్రోత్సహిస్తున్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా విజయవాడలో కేసినేని చిన్నిని ప్రోత్సహిస్తా వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోవడం, కేసినేని నాని గారు అక్కడ ఓటమి చెందడం, అదే సమయంలో ఈయన ఈ టికెట్ ఇవ్వటం తెలుగుదేశం పార్టీ, ఈయన విజయం సాధించడం కూడా జరిగింది. నిజానికి ఇప్పుడే కాదు, యాక్చువల్గా వాళ్ళకి మొదటి నుంచి కూడా ఇద్దరి మధ్య కొంత వైరుధ్యం ఉంది. ఆ వైరుధ్యాలు ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కూడా వేరు రాజకీయ పార్టీల్లో, నిజానికి కేసినేని నాని గారు రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఇటీవల తరచుగా రాజకీయాల్లోకి వస్తున్నారు తమ్ముడిని విమర్శించాలనే ఒక ధ్యేయంతో మనకు కనిపిస్తాం. ఎందుకంటే ఒక సంఘటన చెప్తాను నేను. జూలై 2022 జూలైలో కేసినేని నాని గారు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు కేసినేని చిన్ని గారు. ఏంటంటే ఆయన తన ఎంపీ స్టిక్కర్ ని వేసుకొని తిరుగుతున్నారు. జానకి గారని వాళ్ళ భార్య మీద ఉంది. యాక్చువల్గా చిన్ని గారి భార్య పేరు మీద ఉంది ఆ కారు. అది తన ఎంపీ స్టిక్కర్ ని దుర్వినియోగం చేస్తున్నారనేది ఆరోపిస్తూ ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఆ తర్వాత దాని మీద ఎంక్వైరీ జరిగితే అది ఏమీ లేదని తెలిపోయింది. సో అక్కడి నుంచి కూడా అంటే డైరెక్ట్ గా చిన్ని గారి మీద కేసు నమోదు చేసి ఆ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి నుంచి కూడా అప్పటి నుంచి సాగుతా ఉంది. ఆ తర్వాత విజయవాడ ఆటో నగర్ లో ఆయన
ఎన్టీ రామారావుకి సంబంధించి అంటే కేశినేని చిన్ని గారు పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలని నిర్వహిస్తున్నారని తలపెట్టినప్పుడు కూడా తనకు సంబంధం లేకుండా తన నియోజకవర్గంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం ఏంటి, దానికి తెలుగుదేశం పార్టీలో పెద్దలు కూడా ప్రోత్సహించడం ఏంటనే దాని మీద ఆయన అప్పట్లో బాగా ఆరోపణ చేశారు. అన్నప్పట్లో చిన్ని ఖండించడం జరిగింది. ఆ విధమైన ఆరోపణలు ఫస్ట్ నుంచి ఉన్నాయి. ఇటీవల ఏంటంటే అవి ఎక్కువైన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే చిన్నీకి సంబంధించి ఇటీవల కాలంలో చూస్తే ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఎంపీ అయిపోయారు. తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడుగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా విపరీతమైన ఆయనకి పలుకుబడి పెరిగిపోతున్న పరిస్థితి కూడా ఉంది. సో అవన్నీ నేపథ్యంలో కొంత ఇట్లా ఇటీవల కాలంలో నాని గారి ఆరోపణలు అనేది మనం ప్రముఖంగా పేర్కోవచ్చు. ఎస్ మస్తాన్ రావు గారు, అలాగే ఆధారాలు కూడా ఉంటే నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించాలి అని చెప్పేసి కూడా చిన్నికి సవాల్ చేశారు మరి నాని. మరి ఎందుకు ఇంకా ఆధారాలు చూపించలేదు అనుకోవాలంటారు? అంటే ఇక్కడ ఉంటుంది చిన్ని గారికి సంబంధించి రీసెంట్ గా మొదటిసారి ఏంటంటే ఉర్సా కంపెనీకి సంబంధించి విశాఖపట్నంలో యాక్చువల్ గా వైఎస్ఆర్సీపీ అప్పుడు ఫస్ట్ లో ఆరోపించింది ఏంటి, కేవలం 99 పైసలకే వాళ్ళకి దాదాపు 60 ఎకరాలు కాపులుపాడులో తర్వాత ఇంకొక రెండు చోట్ల అక్కడ భూములు కేటాయించారు కేవలం 99 పైసలకే అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపించిన పరిస్థితి. ఆరోపణలకి తోడుగా ఈయన కేశినేని నాని గారు రంగప్రవేశం చేసి ఏంటంటే అసలు దీని వెనకాలంతా కూడా కేశినేని చిన్ని గారే ఉన్నారు. ఆ చిన్ని గారికి సంబంధించి సంస్థల్లో సన్నిహితుడిగా ఉన్న వ్యాపార భాగస్వామిగా ఉన్న అబ్బూరి సతీష్కి సంబంధించి వ్యవహారం దీనిలో ఉంది కాబట్టి ఈ భూ కుంభకోణం అనేది ఒకటి క్రియేట్ చేసి ఆ భూ కుంభకోణం అంటే తక్కువ రేటుకి 99 పైసలకే ఎకరం ఇప్పించుకునేలాగా చిన్ని గారి కథంతా నడిపారనేది కేశినేని నాని గారు ఆరోపణ. అక్కడ మనం చూసినట్లయితే ఏంటంటే అక్కడ తర్వాత కాలంలో అసలు 99 పైసలకే మేము కేటాయించలేదు, 50 లక్షలకు ఒక చోట, 1 కోటి రూపాయలకు ఒక చోట కేటాయించిన పరిస్థితి ఉంది ఎకరం. కావాలని వైఎస్ఆర్సీపీ ఆ విధమైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అవన్నీ వాస్తవ సత్యదూరాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టాభి గారు దానికి వివరణ ఇవ్వడంతో పాటు అసలు మేము కనుక 99 పైసలకే ఉర్సా కంపెనీకి మేము భూములు కేటాయించాను ఉంటే ఎక్కడైనా ఆధారాలు కానీ జియో కానీ ప్రభుత్వ ఉత్తర్వులు కానీ ఉంటే మీరు చూపించాలని వైఎస్ఆర్సీపీకి సవాల్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ దానికి సంబంధించి పదే ఆ 99 పైసల విషయం చెబుతుంది కానీ ఆధారాలు మాత్రం ఇప్పటివరకు చూపించలేకపోయింది. దాన్ని పట్టుకునే కేశినేని నాని గారు చిన్ని గారి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు అది కుంభకోణం అని. కానీ అది 99 ఎప్పుడైతే 99 పైసలకు కాదు 50 లక్షలు 1 కోటి రూపాయలతో వాటిని ఆ కంపెనీకి ప్రభుత్వం ఇవ్వజూపుతుంది అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో దానికి కొంత సద్దుమణిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూస్తే ఏమైందంటే నిన్న ఇవాళ తాజాగా ఏంటంటే ఇక్కడ కీలకమైన విషయం చెప్పాలి రాముడి గారు. చెప్పండి. ఇప్పుడు నాని గారేమో వైఎస్ఆర్సీపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెంది ఆయన రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారని చెప్పిన పరిస్థితి. అయినా కూడా చిన్ని గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. అది ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి కూడా దెబ్బతీస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఉర్సా కంపెనీ మీద ఆరోపణలు చేసినప్పుడు ఆయన లెటర్ చంద్రబాబు నాయుడికి రాసినప్పటికీ కూడా అక్కడ డ్యామేజ్ అయింది తెలుగుదేశం. ఇప్పుడు ఇక్కడ కేశినేని గారు తెలిసి చేస్తారో తెలియదు కానీ ఇప్పుడు మద్యం కుంభకోణం అనేది ఏమో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధినాయకులందరూ ఉన్నారు. దీనిలో దాదాపు 18,000 కోట్ల దుర్వినియోగం అయినాయి, 3,200 కోట్లు దారి మళ్లించారనేది ఒక సిఐడి సిట్ కూడా ఆధార సహితంగా కోర్టుకు చెప్తా వస్తుంది. దానికి సంబంధించి చాలా మందిని అరెస్ట్ కూడా చేశారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలక ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత అదే కేసులో మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇంకా చాలా మందిని ఎక్యూజ్డ్గా నిందితులుగా నమోదు చేసిన పరిస్థితి. సో అలాంటి కుంభకోణంలో ఇప్పుడు ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి, కేశినేని చిన్ని గారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా కలిసి వ్యాపారాలు చేశారు, ఈ కుంభకోణంతో సంబంధం ఉంది అంటే అసలు నాని గారు చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మద్యం అనేది కుంభకోణం జరిగిందని ఆయన ఇప్పుడు ఆయన ఆధార సహితంగా చెప్తున్నారు. అంటే దానిలో అది వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుంది. ఒక పక్కనేమో వైఎస్ఆర్సీపీ కుంభకోణం జరగలేదు, మద్యంలో ఎటువంటి ఇది లేదు, కేవలం కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్నారని ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ నాయకులు ఆ పార్టీ మొత్తం రోజు కోడెక్కిస్తుంది.
ఈయన ఏంటంటారు, కేసినేని నాని గారు అది కుంభకోణం జరిగింది, దానిలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి కేసినేని చిన్ని గారు భాగస్వామ్యం వహించారు, ఆ డబ్బులు వేరే చోట్ల కూడా పెట్టుబడి పెట్టారనేది ఆయన ఆరోపణలు చేశారు ఈరోజు. సో మరి ఆయన ఆరోపణలు ఏంటంటే అది కుంభకోణం జరిగిందంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏదైతే సిట్ ఆరోపిస్తా వస్తుందో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి, అదేవిధంగా అప్పట్లో పనిచేసిన ఐఏఎస్ అధికారి, ఆ తర్వాత గోవింద బాలాజీ, నిన్న ఎవరైతే సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిందో వీళ్ళందరూ కూడా వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులందరూ కూడా కుంభకోణంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది ఓ పక్కన వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసినేని చిన్ని గారు కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములు అయ్యారని కేసినేని నాని గారు ఆరోపిస్తుంటే, అంటే కుంభకోణం జరిగిందని కేసినేని నాని గారు కూడా ప్రపంచానికి తెలియజేసినట్లయింది. అది వైఎస్ఆర్సీపీ కూడా పెద్ద డ్యామేజ్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఈ రోజు వరకు కొంత గొప్ప నాని గారికి సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీదుగా లేదా లోకేష్ గారి మీద చేస్తున్న విమర్శలు, లేకపోతే చిన్ని గారి మీద చేస్తున్న విమర్శలను ప్రముఖంగా వాళ్ళు కూడా పేర్కొంటా ఉంటారు, ఎవరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఒక కుంభకోణంలో ఉందని ప్రభుత్వం ఆరోపిస్తున్నప్పుడు ఆయన కూడా దానికి మద్దతుగా, అంటే కుంభకోణం జరిగింది అని కేసినేని నాని గారు రుజువులు చెప్తా ఉన్నారు. దానిలో కేసినేని చిన్ని గారు భాగస్వాములు అయ్యారనేది ఆయన తీవ్రమైన ఆరోపణ. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పందించాలి, దీని మీద కేసులు నమోదు చేసి ఆయన ఎర్న్ చేసిన డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఎందుకు వెలికి తీయాలనేది ఆయన ట్విట్టర్లో దానికి సంబంధించిన కంపెనీలు అవన్నీ కూడా పేర్కొనడం జరిగింది వివరంగా. అయితే దీనికి కేసినేని చిన్ని గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఏంటంటే హైదరాబాద్ లో ఇంకో చోట 2 ప్రాంతాల్లో ఆయనకి కసిరెడ్డి గారికి ఒక సరిహద్దు వివాదం, అంటే ఇద్దరికి పక్కనే కొన్ని స్థలాలు ఉన్నాయి. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం అండ్ కన్స్ట్రక్షన్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు చిన్ని గారు. సో ఇద్దరికి చిన్న వివాదం వస్తే ఇద్దరం కలిసి దాన్ని పరిష్కరించే క్రమంలో ఒక కంపెనీ పెట్టాము, ఆ కంపెనీ ద్వారా తర్వాత వ్యాపారం చేద్దాం అనుకుంటే దాన్ని అట్లా మానేసామనేది ఆయన చెప్తున్నారు. అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు, దానికి సంబంధించింది ఏ సంబంధం కూడా చెప్తున్నారు. అలాంటి సంబంధం ఉన్నంత మాత్రాన నేను ఈ మద్యం కుంభకోణం అని నా మీద ఆరోపణలు ఉంటే నిరూపించాలి, ఆధారాలు ఉంటే బయట పెట్టాలనేది ఆయన సవాల్ చేస్తారు. సో ఇప్పుడు మళ్ళీ ఆయన బాల్ని కేసినేని నాని గారి కోర్టులో వేశారు. అంటే ఇప్పుడు నిరూపించాల్సిన బాధ్యత కేవలం లెటర్ రాయటమే కాకుండా నిజంగా కుంభకోణం జరిగితే ఆ కుంభకోణానికి సంబంధించి ఇట్లా మరి మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా భాగస్వాములై ఉన్నారు. మరి ఇప్పుడు కేసినేని చిన్ని గారు ఎక్కడ ఆయన కూడా కాలు మోపారు ఈ కుంభకోణంలో, ఎక్కడ పాలు పంచుకున్నారు, నిజంగా పాలు పంచుకుంటే కేసినేని చిన్ని గారికి ఎంత మేర డబ్బులు వెళ్ళాయి, ఈ వివరాలన్నీ కూడా ఆధారాలు సమర్పించాల్సిన బాధ్యత నాని గారి మీద ఉంటుంది. ఓకే, అలాగే మస్తర్రావు గారు చెప్పండి, అంటే ఇప్పుడు మాజీ ఎంపీ నాని డిమాండ్ చేసినట్లుగా నిజంగా ఒకవేళ తప్పు జరిగినట్లయితే గనక సీఎం చంద్రబాబు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఆల్రెడీ సిట్ అనేది దర్యాప్తు చేస్తా ఉంది, కోర్టు కూడా ఛార్జ్ షీట్ రూపంలో ఎవరెవరు దీనిలో భాగస్వాములు అయ్యారు, ఎంత మేర డబ్బులన్నీ కూడా మనీ లాండరింగ్ పద్ధతిలో బయటికి వెళ్ళిపోయాయి, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు. ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి గతంలో సిట్ కూడా ఆధారాలు సమర్పించింది. ఏంటి, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, అదేవిధంగా కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో, అదేవిధంగా కొన్ని జ్యువెలరీ షాప్ లో బంగారం కొన్నారని, అదేవిధంగా ఒక సినిమా రంగానికి సంబంధించి కూడా ఒక సినిమాలో కూడా పెట్టుబడి పెట్టారని, మూవీ తీయటానికి, ఇవన్నీ కూడా చెప్తా ఉంది. మరి అట్లా చెప్పే క్రమంలో మరి ఒకవేళ కేసినేని చిన్ని గారు దానిలో ఉన్నట్టు ఈ పార్టీకి అది కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎంత ఆయన ఎంపీ అయినప్పటికీ కూడా, తెలుగుదేశం పార్టీకి అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ మూలాలు కనుక ఆయన కుంభకోణం దగ్గర ఉంటే అవి కూడా ఈ పార్టీకే బయటకు వచ్చి ఉండాలి. ఒకవేళ రాలేదు, ఇప్పుడు మరి వాళ్ళ పార్టీ ఎంపీ మీద ఆరోపణలు వస్తున్న దృష్ట్యా సిట్ దాని మీద కూడా దృష్టి సారించాలి, అదేవిధంగా దర్యాప్తు చేయాలి. నిజంగా కేసినేని చిన్ని గారి పాత్ర దానిలో ఉంటే దానికి కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అది దర్యాప్తు సంస్థ చూడాల్సిన అంశం. ఎందుకంటే గతంలో 2 సార్లు విజయవాడ ఎంపీగా చేసిన వ్యక్తి, అఫ్కోర్స్ సోదరుడు అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు ఆ కుంభకోణానికి సంబంధించి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన కొన్ని వేల కోట్ల రూపాయలు వేరే మార్గంలో మళ్ళీ వెళ్ళిపోయాయి, దుర్వినియోగం అయ్యాయి, అవినీతి పాలయ్యాయి అన్నప్పుడు వాటిని ఎలా వెళ్ళాయి, దానిలో పాత్రదారులు ఎవరు అన్నప్పుడు ఒక మాజీ ఎంపీ ఆయన ఆరోపణలు చేస్తున్నప్పుడు వాటిని కూడా నిజాలు నిగ్గుదేల్చాల్సిన బాధ్యత మద్యం కుంభకోణం మీద ఎవరైతే దర్యాప్తు చేస్తా ఉన్నారో ఆ సిట్ మీద కూడా ఉందనేది నేను చెప్తాను. ఓకే, మొత్తం టోటల్గా కేసినేని నాని అలాగే చిన్నిల కథకు చూసుకున్నట్లయితే కథ ఎక్కడికి చేరుతుంది అనుకోవాలి? మరో మలుపు తిరుగుతుందంటారా, లేదంటే కథ కంచికి చేరుతుంది అనుకోవాలంటారా? మీ అభిప్రాయం ఏంటి?
అంటే మలుపు తిరుగుతుందని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన 2 తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ప్రభుత్వంలో ఉన్న కేసినేని చిన్నికి సంబంధించి ఓ పక్కన అక్కడ 3,000 కోట్ల రూపాయల భూములు అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉర్సా కంపెనీ కేటాయించింది. యాక్చువల్‌గా అబూర్ సతీష్ సంబంధించిన సంస్థలు పెద్దగా ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా వాళ్ళకి భూములు కేటాయించడానికి కారణం కేసినేని చిన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండటం అనేది కేసినేని నాని ఆరోపణ. అదొకటైతే ఇప్పుడు మద్యం కుంభకోణం. అంటే ఆయన 2 ఆరోపణలు చేశారు. ఒకటేమో తెలుగుదేశం పార్టీ అధికార సర్కార్ ఏదైతే కూటమి సర్కార్ ఉందో ఆ కూటమి సర్కార్ మీద పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. దాని వెనకాల కేసినేని చిన్ని ఉన్నారు. అందువల్లే అదంతా కూడా తక్కువ ధరకి కేటాయిస్తున్నారనేది తెలుగుదేశం పార్టీని ఇరుకుని పెట్టే విధంగా ఆరోపణలు. ఇప్పుడు చేస్తున్న ఆరోపణ ఏమో వైఎస్ఆర్సీపీని ఇరుకుని పెట్టే ఆరోపణ. అంటే మద్యం కుంభకోణం జరగలేదని ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి చెప్తా ఉంటే, లేదు జరిగిన దానిలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దోచుకున్న దానిలో మన చిన్నికి కూడా ఇచ్చారని చెప్పడం ద్వారా ఓ మద్యం కుంభకోణం కూడా జరిగిందని ఆయన రూఢి చేస్తారు. అంటే అటు తెలుగుదేశం పార్టీని ఇరుకుని పెడుతున్నారు. గతంలో ఆయన్ని 2 సార్లు టికెట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఒకసారి టికెట్ ఇచ్చి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెద్దలందరూ ఇన్వాల్వ్ అయి ఉన్న కుంభకోణాల్లో అది జరిగిందని కూడా అటు పక్కన చెప్తూ వైఎస్ఆర్సీపీని విరుకుని పెడతా ఉన్నారు. సో ఈ 2 సంచలనాత్మకమే. ఎందుకంటే 2 కూడా వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిన ఆరోపణ అని 2 నిజాలు తేల్చాలి, నిజాలు నిగ్గు తేలాలి. అదేవిధంగా ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి. కేవలం ఈయన ఇటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళ తమ్ముడి మీద కోపంతో ఇటీవల కాలంలో ఆయన పలుపోటు పెరుగుతుందనే ఉద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారా? నిజానికి ఆయన మనీ ల్యాండరింగ్ కి పాల్పడ్డారా? లేకపోతే నిజంగా ఆయన మద్యం కుంభకోణంలో ఉన్నారా చిన్ని గారు? లేదా వర్షా కంపెనీకి భూములు కేటాయింపుల వెనకాల చిన్ని పాత్ర ఉందా? వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియని బాధ్యత ప్రభుత్వం అనేది నేను చెప్తాను. ఓకే, రైట్. మస్తానరావు గారు, అలాగే ఇంకా చివరిగా చెప్పండి, అసలు ఫైనల్ గా నాని చిన్నీల కథ ఎలా చూడాలంటారు? అంటే ఇది మొదట ఏంటంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య వైరుధ్యాలు కలిగిన అన్నదమ్ముల మధ్య గొడవగా స్టార్ట్ అయింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఆ చిన్నిని ప్రోత్సహించడం ద్వారా తర్వాత ఆయన ఎంపీ చేయడం ద్వారా ఇంకా ఆటోమేటిక్ గా కొంత కంటకంపుగా ఉంటుంది. ఎందుకంటే నాని గారు గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన నా పాత్ర కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ కొంత టికెట్ ఇచ్చినప్పటికీ కూడా నా మీద కూడా ప్రజలు అభిమానించుకున్నారు. నేను ఇక్కడ చాలా మందికి ఉపాధి కల్పించాను, ట్రావెల్స్ నడిపాను నేను, ఇవన్నీ కూడా ఉన్నాయి అనేది ఆయన ఎప్పుడు చెప్తా ఉండేవాడు. కానీ అవి వాస్తవం కాదనేది ఆయన ఎంపీగా 3వ తారీఖు పోటీ చేసినప్పుడు వేరే పార్టీ నుంచి ఓటమి చెందడం అనేది నిదర్శనంగా ఉంది. సో ఇప్పుడు చిన్ని గారు వ్యవహారం ఏంటంటే ఇప్పుడే ఆయన ఎంపీగా గెలిచి కూడా దాదాపు ఒక సంవత్సరం కాలం అవ్వలేదు, అవుతా ఉంది. కాబట్టి ఇద్దరి మధ్య వైరుధ్యాలు ప్రస్తుతం సోదరుల మధ్య ప్రారంభమయ్యి ఇప్పుడు రాజకీయ పార్టీలుగా ఇద్దరు వేరు పార్టీల్లో ఉండటం వల్ల అది అట్లా రూపాంతరం చెందింది. ఇంకా ముందు మరింత ఇట్లాంటివన్నీ కూడా మనం చూడొచ్చు. వీరిద్దరి మధ్య ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చూడొచ్చు. అయితే ప్రజలకు మాత్రం వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందనేది ఒక జర్నలిస్ట్ గా నేను చెప్తాను. రైట్ మస్తానరావు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్, ఇక అన్నదమ్ములు అంటే గొడవలు సహజం. అవి ఉంటేనే వారి మధ్య బంధం గట్టిగా ఉంటుందని పెద్దలు చెప్తారు. కానీ ఈ అన్నదమ్ములు మాత్రం అలా కాదు. వారి మధ్య పచ్చకటి వేసిన భగ్గుమంటుంది. ఇద్దరు రాజకీయాల్లో కొనసాగుతున్న ఉద్దండులు, కానీ ఇద్దరు రాజకీయ విలువలు తెలియని మూర్ఖులేనా అని సందేహం వచ్చేంతగా ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. రాజకీయంగా బద్ధశత్రువులుగా మారిన కేసినేని బ్రదర్స్ మధ్య రోజు రోజుకు ఆరోపణల యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని, తన సోదరుడు ప్రస్తుత టీడీపీ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్నీలు రోజుకో కొత్త కథనంతో ఆరోపణలు యుద్ధం చేసుకుంటున్నారు. అన్నదమ్ముళ్ళు కాస్త ఆరోపణలిస్తులైపోతున్నారు. చూసే ప్రజలను తప్పుతో పట్టిస్తున్న ఈ అన్నదమ్ముల ఆరోపణలు ఎప్పుడు ఆగునో మరి. ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్. స్టే ట్యూన్. బీఆర్కే న్యూస్ తెలుగోడు సత్తా.